తలే రాజేష్ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. మొత్తం 175 మంది అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. అధికార వైసీపీ ధర్మాన ప్రసాదరావు ఈ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఎస్, ఆముదాల వలస నుంచి తమ్మినేని సీతారాం మరొకసారి చెప్తున్నాను. గొర్రె కిరణ్ కుమార్ హెచ్ఎల్ నుంచి, ధర్మాన కృష్ణదాస్ నర్సన్నపేట నుంచి, కళావతి పాలకొండ నుంచి, అలాగే రాజాం నుంచి రాజేష్ను అనౌన్స్ చేసింది. మొత్తం మీద అటు 25 మంది ఎంపీ అభ్యర్థులతో పాటు 175 మంది అభ్యర్థులను కూడా అసెంబ్లీ అభ్యర్థులను వైసీపీ ప్రకటిస్తోంది. ఎంపీ అభ్యర్థులకు వచ్చేసి నందిగాం సురేష్ ప్రకటిస్తే ఎమ్మెల్యే అభ్యర్థులను ధర్మాన ప్రసాదరావు ప్రకటిస్తున్నారు. ఎస్ ఇచ్చాపురం నుంచి పిరియా విజయ, సిద్ధి నుంచి అప్పలరాజు, పలాస నుంచి అప్పలరాజు, అలాగే దువ్వాడ శ్రీనివాస్ టెక్కల్ నుంచి, శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, అలాగే పాతపట్నం నుంచి రెడ్డి శాంతి అనౌన్స్ చేశారు. ఎస్, ఇక పుష్పశ్రీవాణి, పాముల పుష్పశ్రీవాణి కురుపాం నుంచి, అలాగే అలజంగి జోగారావు పార్వతీపురం నుంచి, సాలూరు నుంచి రాజన్న దొర, బొబ్బిలి నుంచి బొత్స సత్యనారాయణ, వెంకట చిన అప్పలనాయుడు బొబ్బిలి నుంచి పోటీ చేస్తున్నారు. విజయనగరం జిల్లాకు సంబంధించి అభ్యర్థుల జాబితా ఇది. మరొకసారి చెప్తున్నాను, పుష్పశ్రీవాణి. ఎస్ రైట్. ఒకసారి గజపతి నగరం నుంచి బొత్స అప్పల నరసయ్య, అలాగే నెల్లిమర్ల నుంచి బడ్డుకొండ, నెల్లిమర్ల నుంచి అప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు, వీరభద్రస్వామి కోలగట్ల విజయనగరం నుంచి, అలాగే శృంగవరపు కోట నుంచి కడుబండి శ్రీనివాసరావును అనౌన్స్ చేశారు. శృంగవరపు కోట నుంచి, అలాగే వీరభద్రస్వామి కోలగట్ల విజయనగరం నుంచి, ఇక నెల్లిమర్ల నుంచి అప్పలనాయుడు, అలాగే గజపతి నగరం నుంచి బొత్స అప్పల నరసయ్య, సోదరుడు బొత్స అప్పల నరసయ్యను అనౌన్స్ చేశారు గజపతి నగరం నుంచి. ఇది విజయనగరం జిల్లాకు సంబంధించిన లిస్ట్. మరొకసారి చూస్తాం. అప్పల నరసయ్య గజపతి నగరం నుంచి, నెల్లిమర్ నుంచి అప్పలనాయుడు, అలాగే కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం నుంచి అనౌన్స్ చేశారు. ఎస్, కడుబండి శ్రీనివాసరావు శృంగవరపు కోట నుంచి కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద రీజనల్ వైజ్గా అభ్యర్థుల జాబితాను ప్రస్తుతం రిలీజ్ చేస్తున్నారు ధర్మాన ప్రసాదరావు. ఎస్, శ్రీకాకుళం చూసాం. ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి కూడా అనౌన్స్మెంట్ పూర్తయింది. దాని తర్వాత మరొక జిల్లా రాబోతుంది. కడుబండి శ్రీనివాసరావు శృంగారపు కోట విజయనగరం నుంచి, కోలగట్ల వీరభద్రస్వామి నెల్లిమర్ల నుంచి అప్పలనాయుడు అనౌన్స్ చేశారు. అలాగే గజపతి నగర్ నుంచి అప్పల నరసయ్య, బొత్స అప్పల నరసయ్య గజపతి నగర్ నుంచి అనౌన్స్ చేసింది అధికార వైసీపీ. మొత్తం 175 స్థానాలకు ఇవాళ రిలీజ్ చేయబోతున్నారు. ఇడుపులపాయలో తన తండ్రి సమాధి దగ్గర నివాళులు అర్పించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి పుష్పశ్రీవాణి పాముల కురుపాం నుంచి, పార్వతీపురం నుంచి అలజంగి జోగారావు, ఎస్ పీడిక రాజనందుల సాలూరు నుంచి, అలాగే వెంకట చిన్నప్పలనాయుడు ఉబ్బిల్ నుంచి, అలాగే చీపురిపల్లి నుంచి బొత్స సత్యనారాయణ అనౌన్స్ చేశారు. ఒక్కసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ముఖ్యంగా అధికార వైసీపీ అటు 25 మంది లోక్సభ అభ్యర్థుల జాబితాతో పాటు 175 మంది అసెంబ్లీ అభ్యర్థులను కూడా ఒకేసారి ప్రకటిస్తోంది. ఆల్రెడీ నందిగం సురేష్ ఎంపీ అభ్యర్థులు ప్రకటించారు, అలాగే ధర్మాన ప్రసాదరావు ఇంకా అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి. సో ఏ రకంగా ఉంది వైసీపీ అభ్యర్థుల జాబితా? టోటల్గా ఒక్కసారి అనాలిసిస్ చేస్తే కనుక ఏ రకంగా అనిపిస్తుంది? కానీ ఉదయం నుంచి చూసుకుంటే ఈ జాబితాను కూడా ముందుగానే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఇచ్చిన పరిస్థితి. ఎంపీల్లో ఒక్క అనకాపల్లి స్థానాన్ని మాత్రం ఇంకా పెండింగ్లో పెట్టినట్టుగా కనపడితే, అనకాపల్లికి సంబంధించి వ్యవహారంలో బీసీ అభ్యర్థిగా పేరు మాత్రం ఇచ్చారు, కానీ దాని పేరుకి సంబంధించి ఇంకా డిసైడ్ కాలేదు. ఒకసారి మనం కానీ చూసుకుంటే ఇప్పుడు ఇచ్చిన ఎంపీల్లో మాత్రం దాదాపుగా ఎస్సీలు 4, ఎస్టీలు 1, బీసీలు 11, ఓసీలు 9, దాదాపుగా 5 మంది మహిళలు దీంట్లో ఉన్న పరిస్థితి. ఓవరాల్గా గతంలో కంటే చూసుకుంటే ఈసారి బీసీల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50% పైగా కూడా సీట్లు ఇచ్చిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. 2019 ఎలక్షన్స్ కంటే కూడా ఈసారి ఎక్కువ శాతం, దాదాపుగా ఒక 8% పెంచి మరి ఎక్కువ సీట్లు అయితే కేటాయించారు. ఇప్పుడు ఎమ్మెల్యేల సీట్లు ఏదైతే ప్రకటన చేస్తున్నారు, ఒకసారి చూసుకుంటే 175 మంది ఎమ్మెల్యేల్లో ఎస్సీలు 29, ఎస్టీలు 7, బీసీలు 48, ఓసీలు 91, మైనారిటీలు 7 మందికి ఇచ్చిన పరిస్థితి. దాదాపుగా 19 మంది మహిళలకు ఈసారి వైసీపీ సీట్లు ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఎంపీల వ్యవహారం కానీ ఒకసారి కానీ చూసుకుంటే శ్రీకాకుళం సంబంధించి పేరాడ తిలక్ బీసీ కళింగ సామాజిక వర్గం, అలాగే విజయనగరం చంద్రశేఖర్ బీసీ, అతను కూడా తూర్పు కాపు. తర్వాత విశాఖపట్నం చూసుకుంటే బొత్స సత్యనారాయణ, మిసెస్ బొత్స
ఝాన్సీ లక్ష్మి, ఆమె కూడా బీసీ తూర్పు కాపు. తర్వాత అనకాపల్లికి సంబంధించి బీసీకి కేటాయించారు కానీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. మరోవైపు అరకు నుంచి చూసుకుంటే తనూజా రాణి ఎస్టీ వాల్మీకి ఈమె. అలాగే కాకినాడకి సంబంధించి చలమశెట్టి సునీల్ ఓసీ కాపు సామాజిక వర్గం. అమలాపురం చూసుకుంటే రాపాక వరప్రసాద్ రావు ఎస్సీ మాలా సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు. రాజమండ్రి చూసుకుంటే డాక్టర్ గూడూరి శ్రీనివాసులు బీసీ ఎస్సీ శెట్టిబలిజకు సంబంధించిన వ్యవహారం. గూడూరు ఉమాబాల ఈమె నర్సాపురం నుంచి చూసుకున్నారు, ఆమె బీసీ శెట్టిబలిజ. ఏలూరు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ బీసీ యాదవ సామాజిక వర్గం. మచిలీపట్నం డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు, ఈయన డాక్టర్ ఓసీ సామాజిక వర్గం కాపు. అలాగే విజయవాడ చూసుకుంటే కేసినేని నాని ఓసీ కమ్మ. గుంటూరు నుంచి చూసుకుంటే కిలారి వెంకట రోషయ్య ఓసీ కాపు. నర్సరావుపేట నుంచి చూసుకుంటే డాక్టర్ పోలుబైన అనిల్ కుమార్ యాదవ్ బీసీ అలాగే యాదవ సామాజిక వర్గం. బాపట్లను చూసుకుంటే నందిగమ సురేష్ బాబు ఎస్సీ మాదిగ సామాజిక వర్గం. ఒంగోలు నుంచి చూసుకుంటే చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన రెడ్డి సామాజిక వర్గం. అలాగే నెల్లూరు నుంచి చూసుకుంటే సాయిరెడ్డి, ఈయన కూడా ఓసీ రెడ్డి సామాజిక వర్గం. తిరుపతి నుంచి చూసుకుంటే గురుమూర్తి ఎస్సీ మాల. అలాగే చిత్తూరు నుంచి చూసుకుంటే రెడ్డప్ప ఎస్సీ మాల. రాజాపేట నుంచి చూసుకుంటే మిథున్ రెడ్డి ఓసీ రెడ్డి. అలాగే కడప నుంచి చూసుకుంటే వైఎస్ అవినాష్ రెడ్డి ఓసీ రెడ్డి. అలాగే కర్నూలు నుంచి చూసుకుంటే రామయ్య బీసీ బోయ. నంద్యాల నుంచి చూసుకుంటే బ్రహ్మానందరెడ్డి రెడ్డి. అలాగే హిందూపురం చూసుకుంటే శాంత బీసీ బోయ. అనంతపురం నుంచి చూసుకుంటే శంకర్ నారాయణ బీసీ కురబ. సో దాదాపుగా చూసుకుంటే ఇప్పుడు ఇచ్చిన 25 మందిలో 25 మందికి సంబంధించిన వ్యవహారాలు కనుక చూసుకుంటే దీంట్లో ఎస్సీలకు వచ్చేసరికి 4, ఎస్టీలకు వచ్చేసరికి 1, బీసీ నుంచి 11 మంది. चलो करो तैयारी, आ चुके हैं अटल। వీళ్ళు 7 బీసీలకు వచ్చేసరికి 48 మందికి ఇచ్చారు. 91 మందికి ఓసీలకు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మైనారిటీలు 7 మందికి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంటే దీంట్లో అవి కాకుండా మహిళలకి దాదాపుగా 19 మందికి మహిళలకు ఇచ్చిన పరిస్థితి. లాస్ట్ టైం 11 మంది మహిళలకు ఇస్తే ఈసారి దాన్ని పెంచారు. అలాగే మైనారిటీస్లో కావచ్చు, ఎస్సీ ఎస్టీ కోటాలో కూడా అంటే సామాజిక వర్గ పరంగా చూసుకుంటే దాదాపుగా గతంలో కొంటే 2019లో కంటే కూడా 2024లో పెద్ద స్థాయిలోనే వీళ్ళు పెంచిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది రామదాస్. అంటే ఇక 175 స్థానాలకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఇంకా టికెట్లు ఇంకా అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది కాబట్టి సో ఈ ఇష్యూని ఇంకా ఎంతవరకు చూడాలి. అంటే ఇక టికెట్లకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, వీటిల్లో ఎలా ముందుకు వెళ్తారు, దీంట్లో కొత్త అభ్యర్థులకి కొన్ని షాకింగ్ ఏమన్నా ఉంటాయా అనేది కూడా చూడాలి. ఎందుకంటే దీంట్లో కొంతమందికి చదువుకున్న వాళ్ళకి, తర్వాత జర్నలిస్టులకు కూడా సీట్ ఇచ్చారు. సో ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా ఇందాక చెప్పిన పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు సీట్ల వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రామదాస్. దాదాపుగా 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించిన పరిస్థితి కనబడతా ఉంది. అటు పార్లమెంటు సీట్లు కావచ్చు, అసెంబ్లీ సీట్లకు సంబంధించి కావచ్చు. సామాజిక సమీకరణాల పరంగా ఏ రకంగా బ్యాలెన్స్ చేశారనుకోవచ్చు మనం? ఎస్, సమాజ పరంగా అయితే మాత్రం చాలా వరకు చాలా క్లారిటీలో ఉన్నట్టుగానే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సమాజ పరంగా కానీ మనం కానీ చూసుకుంటే ఉన్న వాటిల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలకు సంబంధించిన దాదాపుగా 50%, ఖచ్చితంగా 50% ఉన్న 25 + 175 200 సీట్లలో 100 సీట్లు అంటే ఎంపీలు ఈ రెండు కూడా కలిపి నేను చెప్తాను, రెండు కలిపి ఎంపీ స్థానాలు అసెంబ్లీ స్థానాలు కలిపితే 200 సీట్లు. ఈ 200 సీట్లలో 100 సీట్లు ఖచ్చితంగా బీసీ ఎస్టీ మైనారిటీ వీళ్ళందరికీ కూడా కేటాయించిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది. చాలా గణాంకాలు కూడా చాలా గట్టిగానే చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఎమ్మెల్యేలకు సంబంధించి
టికెట్ల వ్యవహారం, సీట్ల వ్యవహారంలో ఇంకా ప్రకటన అయితే జరుగుతోంది కాబట్టి ఉదయం ఆర్టీవీ మామూలుగా ఎంపీలకు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే ఎక్స్క్లూజివ్గా రిపోర్ట్ లిస్ట్ ఇచ్చిందో అలాగే 175 మంది అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారంలో కూడా దాదాపుగా అదే లిస్టుని ఇప్పుడు మంత్రి ధర్మాన చదువుతున్న పరిస్థితి అయితే ఉంది. బహుశా ఇంకా మరి కొంతసేపటికి పూర్తి స్థాయిలో 175 మంది లిస్టుకు సంబంధించి ఒక డేటా వచ్చే పరిస్థితి అయితే కనపడుతోంది రామ్దాస్. అయితే ఇప్పుడు వరకు కూడా అసెంబ్లీలకు సంబంధించి వ్యవహారంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఎక్కడ అంటే ఎంపీలకు సంబంధించి పూర్తిగా లిస్ట్ అయితే డిక్లేర్ అయింది. ఇక అసెంబ్లీకి సంబంధించి 175 మంది స్థానాలకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం కొంత అటు ఇటుగా కొన్ని పేర్లు ఉంటాయా ఉండవా అనేది కొంత డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఇప్పటికే దాదాపుగా 60-70 పేర్లు వరకు